బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు బంగ్లాదేశ్ యొక్క మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అక్కడ విద్యార్థులు. ఎందుకంటే బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా యొక్క విముక్తి కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల పిల్లలకు 30% రిజర్వేషన్ వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది. ఈ ఈ నిరసనకారులు ఇప్పటికి 300 మంది చనిపోయారు. అందులో 15 మంది పోలీసులు కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే గత నెలలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ నిరసన సద్దుమణిగినప్పటికీ మళ్ళీ ఆదివారం నుంచి నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అక్కడ విద్యార్థి విభాగాలు బంగ్లాదేశ్ ఒక శాసనోల్లంఘన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, అలాగే స్టూడెంట్ అగైనెస్ట్ డిస్క్రిమినేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో బంగ్లాదేశ్ ప్రధాని యొక్క పార్టీ అవామీ లీగ్ విద్యార్థి విభాగం ఛత్రోలీతలు ఈ నిరసనకారులను అడ్డుకోవడం జరిగింది. వీరి మధ్య ఘర్షణలో చాలామంది చనిపోవడం జరిగింది. ఈ అల్లర్లు కంట్రోల్లోకి రాకపోవడంతో షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ వ్యాప్తంగా 3 రోజులు సెలవు దినాలు ప్రకటించారు. అదేవిధంగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం జరిగింది. ఈ నిరసనలు కంట్రోల్ రావడంతో బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ విభాగం రంగంలోకి దిగి నిరసనకారులకు 45 గంటల డెడ్లైన్ విధించడం జరిగింది. తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని యొక్క వారు కూడా రాజీనామా చేయవలసిన వారు కోరారు. దీన్ని బట్టి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారని